నొప్పి. అమ్మా నాన్న ఎందుకమ్మా పిలిచారు? అబ్బా ఏం లేదురా, అమ్మా అమ్మా నీకోసం ఏదో తీసుకొచ్చారు, దిండి కింద పెట్టమన్నారు. నాకు లోపల పనులున్నాయి, మంచి గ్లాస్ ఇక్కడే ఉన్నాయి. అబ్బా నొప్పిగా ఉంది. అబ్బా అమ్మా నాన్న అమ్మా 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 నాన్న జానకి జానకి ఏంటండి? కార్తీకు దీని మూత కూడా తీలేదే. ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? వాడు నా కొడుకే. ఏదో చిన్నతనం, కొన్నాళ్ళు చెడు తిరుగులు తిరిగాడు. ఇప్పుడు నాకేం భయం లేదే. మహేష్, నీకెన్నిసార్లు చెప్పిన ఈ పనులు మానవా? లే అక్కడి నుంచి. అమ్మా కూరగాయలు కట్ చేస్తుంటే చాలా గమ్మత్తుగా ఉందమ్మా, కట్ చేయని. చాలే, ముందు లేచి తయారవు. అమ్మా ఇంటి పనులు నన్నేవి చేయనివా అమ్మా? ఇది ఇంటి పని కాదురా, వంట పని. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. అమ్మా చెల్లై రెడీ అయ్యేపటికి నేను రెడీ అవుతానుగా. ఎరా, చెప్పింది చేస్తావా? రెండెయ్యమంటావా? ఏమ్మా అమ్మా 25 ఏళ్ల నుంచి రెండైనా అంటూనే ఉన్నావు. ఏనాడైనా కనీసం వచ్చిన దెబ్బైనా కొట్టావా? నా బంగారు కొండ, నువ్వేమన్నా తప్పు చేస్తేనే కదరా కొట్టడానికి. సర్లే, నన్ను ఇలా తయారు చేసింది నువ్వే కదమ్మా. మరీ మంచిగా ఉంటే అందరూ బుద్ధ అవతారం అంటున్నారు. బుద్ధుడంత మంచి పేరు వస్తే సంతోషించాలరా. వెళ్ళు. రే అన్నయ్య, నేను రెడీ. చెల్లమ్మా 2 మినిట్స్ అమ్మా, రెడీ అయిపోతున్నాను.
నేను రెడీ. చెల్లెమ్మా నేను రెడీ. వెళ్దామా? అన్నయ్య రేపు సండే నన్ను సినిమాకి తీసుకెళ్ళాలి. అంతే కదా, అదెంత పని. అవును, మ్యాట్నికా ఫస్ట్ షోకా? మ్యాట్నీకే వెళ్దామన్నయ్య. అలాగే. చూడు, ప్రాజెక్ట్ లో పనుందమ్మా అంటే నేను ఒప్పుకోను. అస్సలన్ను. ఎందుకంటే ఆదివారం 4వ తారీఖే కదమ్మా. కాదురా, 3వ తారీఖు. 3వ తారీఖా? అదుగో ఏదో చెప్పబోతున్నావు. ఈసారి నేను ఊరుకోను. అది కాదమ్మా, ఆ రోజు ఏ మీ ఎండి మహాతల్లి ఆ రోజే ప్రాజెక్ట్ సైట్కి వెళ్ళాలందా? భలే కనిపెట్టేసావే. నువ్వు ఎప్పుడు చెప్పేది అదేగా. అయినా ఆవిడే ఎండీరా. ఆదివారం అమావాస్య లేకుండా వారం అంతా పనిచేయిస్తుంది. లేబర్ ఆఫీసులో చెప్తానుండు. అది కాదమ్మా, కన్స్ట్రక్షన్ మొదలెట్టబోతున్నావు, కాస్త టెన్షన్గా ఉంది. అవునన్నయ్యా, ఆవిడ సెలవు రెస్ట్ తీసుకోదా? లేదమ్మా, ఆ ప్రాజెక్ట్ ఆమె జీవితాశయం. ఎంత త్వరగా మొదలెట్టాలా అనేదే ఆలోచన. అవును, నువ్వు నీ ఫ్రెండ్స్ అందరితో కలిసి సినిమాకి వెళ్ళమ్మా. ఎన్ని టికెట్స్ కావాలో నేను తెప్పిస్తాను. వద్దులే అన్నయ్య, నేను వెళ్ళనులే. అదేంటమ్మా, ఎప్పుడో గానీ సినిమాకి వెళ్ళాలన్నావు, వెళ్ళమ్మా. వద్దులే అన్నయ్య, నేను ఫ్రెండ్స్తో వెళ్ళినా నన్ను వింతగా చూస్తారు. అదే నువ్వు పక్కనుంటే నాకు ధైర్యం. పిచ్చి తల్లి, పుట్టుమచ్చుంటే మాత్రం ఏంటమ్మా, నువ్వు మహాలక్ష్మివి. నన్ను ఓదార్చడానికి నువ్వు అమ్మ రోజు అనే మాటేగా అన్నయ్య. అమ్మా, అవునన్నయ్యా, నా మొహం నాకే విరక్తి కలిగిస్తోంది. బయట వాళ్ళకి వింతగా కనిపించడంలో తప్పే ఉంది. వాళ్ళ చూపుల్లోంచి నేను తప్పించుకోలేను. వద్దులే అన్నయ్య. అమ్మా, అయితే ఆ రోజు ఎంచక్క సెకండ్ షోకి వెళదామా? అలాగే అన్నయ్య, నువ్వు పక్కనుంటే చాలు. ఈ ప్రపంచం మొత్తం నా వైపు చూస్తున్నా నాకేమనిపించదు. అలాగేలేమ్మా, సండే సెకండ్ షోకి మన సినిమాకి వెళుతున్నావు. ఎస్ ఎ ప్రామిస్. తీసుకోండి. నాకివ్వన్నయ్య, నేను పట్టుకుంటాను. ఎలాగూ బైకెక్కాక నువ్వే కదా పట్టుకుంటావు, అంతవరకు నన్ను పట్టుకురానివ్వమ్మా. ఎరా, 4 అడుగులు కూడా నీ చెల్లెల్ని దాని క్యారియర్ మోయనివ్వా? అమ్మా, నువ్వు మా ఇద్దరి మధ్య రావద్దు. అన్నయ్య, అమ్మ మనిద్దరికి తగువు పెట్టి మనం తగువులాడుకుంటుంటే చూసి ఆనందించాలనుంది. అందుకే రోజు ఏదో ఒకటి అంటుంది కదమ్మా. అమ్మో, నీ పప్పులు మా దగ్గర ఏం ఉడకం. సరే సరే, నవ్వింది చాలు గాని బయలుదేరండి. అలాగే. అమ్మాయిని కాలేజీ దగ్గర దింపాక ఫీజు ఎప్పుడు కట్టాలో అడగరా? ఇప్పుడేం కాదులేమ్మా. అన్నయ్య, నువ్వు పదరా. పిలుస్తావమ్మా. బాయ్. నా మీద ఒకసారి ఏగ వాళ్తే నేను ఏం చేశాను రా? వెంటనే దోమల మంది వ్యాన్ తీసుకొచ్చి మన పేటంతా 2 సార్లు పొక్కొట్టించారన్నా. ఆ తర్వాత ఏం జరిగిందిరా? మన పేటలో దోమలు తావడమే కాదు, రోడ్డు ఊడ్చి ఒక అమ్మాయి కూడా చచ్చిపోయిందన్న. మరి దోమ వార్తనే అంత చేసినోడిని, ఈ వేళ నన్ను చంపాలని వచ్చినోడిని ఏం చేయాలరా? వాడిని వాడి కుటుంబాన్ని మొత్తం చంపి పారేయాలి. అది రూల్ అంటే. ఇంతకీ ఎవడన్నా వాడు? ఎవ్వరికి చెప్పకండి. వాడే ఆ వెంకటేశ్వరగాడే ఈ పని చేయించుంటాడు. అవునరా, వాడికి తప్ప నా మీద ఎవరికి అంత పగలేదు. ఈ రాత్రికి వేసేయమంటారా సార్? ఏడు సార్, వాడు రౌడీలు తీసుకుని వచ్చి మన ఇంట్లో సామాన్లన్నీ పగలు కొడుతుంటే సినిమా చూశారు కదరా? అవునన్నా, వాడు చాలా మంది రౌడీలతో వచ్చాడు. ఒక్కడే కనుక వచ్చుంటే వాడిని వేసేసేవాళ్ళం. చెప్పడానికి సిగ్గం లేదురా నీకు? మన మీద ప్రాణం తీయాలని వచ్చిన వాడిని ప్రాణం తీసి మన ప్రాణం పోయినా పర్లేదురా. ఏం చేయాలో చెప్పన్నా ఇప్పుడు? వాడిని ఎలా ఎవరి చేత తప్పించాలో నేనంతా ఆలోచిస్తున్నాను. ఈలోగా వాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఫాలో అయ్యి ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పండి.
వాడికి వారం రోజుల్లో శ్మశానంలో ప్లేస్ రిజర్వ్ చేస్తా. ఆ రోజే వాడు అక్కడ తగలబడాలి. అలాగేనా? ఇంకో విషయం, నా మీద హత్యా ప్రయత్నం చేసిన వాడి సంగతి ఏం చేశారు? మన కుర్రాళ్ళందరూ చెప్పి జాగ్రత్తగా ఉండమంటానన్నా. చెప్పు తెలిసింది. నన్ను చంపడానికి వచ్చిన వాడి సంగతి సీమకు కూడా తెలియకూడదు, తెలుసా? అదేంటన్నా? అవునరా, ఎవడో కోన్గిసా గొట్టంగాడు నా ఇంటికే వచ్చి నా బెడ్రూమ్లో నన్ను చంపడానికి ప్రయత్నించాడంటే నా బతుకు పరం చీప్ అయిపోతురా. రేపు ఎవడైనా ఎక్కడైనా ఏ క్షణమైనా ఏ నిమిషమైనా చంపాలనుకుంటాడు. అవునన్నా, అది నిజమే. అంతేకాదురా, ఈ విషయం పత్రికా వాళ్ళకి అసలు తెలియకూడదు. తెలిస్తే చిలవలు పలవలు పలవలు చిలవలుగా రాస్తారు. పరువు బదార్పాలు అయిపోద్ది. అలాగే అన్నా. అంతేకాదు, ఇప్పుడు నేను ముఖ్యమైన పని చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. మహా మహా ఏమిటండి? నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. మాట్లాడండి. ఇక్కడ కాదు, నా రూమ్కి రా. ఏమండి? అయ్యో, ఏమిటండి తలిపేశారు? ఎందుకు? ఎందుకా? మహా మహా ప్లీజ్, మహా ప్లీజ్. ఏమిటండి ప్లీజ్ నా మహా. కాళ్ళ మీద పడ్డారు? మహా నేను వదలను. నన్ను క్షమించాలని చెప్తే కానీ వదలను మహా. ముందు లేవండి, క్షమించాలి, లేవండి. మహా, అగ్నిసాక్షిగా నేను కోరి నీ మెడలో తాళి కట్టాను. నిన్ను పువ్వులో పెట్టుకొని చూడాల్సిన నేను నిన్ను హింసలు పెట్టిన దుర్మార్గుడిని మహా, దుర్మార్గుడిని. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు మహా, లేదు. అవన్నీ ఇప్పుడు ఎందుకండి? మీరు క్షేమంగా ఉంటే చాలు. నాకంతకన్నా కావాల్సిందేముంది? అలా అనుకు మహా. మనిద్దరం ఎవరిలో ఉన్నాం. చిలకల్లా గోరికల్లా ఇంకో 40 ఏళ్ళు హాయిగా కాపురం చేయాల్సిన వయసు ఇది. మీరు సుఖంగా ఉంటే నాకంతే చాలండి. నే ఒక్కడనే కాదే ముద్దుల అర్ధాంగి. మన ఇద్దరం సుఖంగా ఉండాలి. ఏడా తిరిగేసరికి ముద్దుల బాబుని కనాలి. పొండి, మీది మరీ అత్యాశ. కాదు మహా, ఒట్టేసి చెప్తున్నాను. మరి మన ఇద్దరి మధ్య సొత్రకాయగళ్ళగా పిల్లాడెందుకు? వాడిని వాళ్ళ అమ్మ నాన్నకు అప్పచెప్పేసాయి. అదే కదండి నేను చేసింది. అంటే వాణ్ణి కళ్ళ తల్లిదండ్రులని వదిలేసావు అనమాట. చాలా సంతోషం మహా. మహా, ఇన్నాళ్ళకి నువ్వు నా భార్య అనిపించుకున్నావు మహా. మహా, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి వాడి తల్లిదండ్రులు ఎవరో అని నేను అడగను. పైగా వాడు ఎక్కడున్నాడు కూడా నేను అడగను. మరి నేను బయలుదేరినండి. మహా, ఏంటా తొందర? బాబు నిద్రలేస్తాడు ఏమోనండి. బాబా? మళ్ళీ బాబేంటి? అవునండి, బాబు గదిలో నిద్రపోతున్నాడు. ఓసి అమ్మ కడుపు పంట. ఇప్పుడే కదే వాడి అమ్మ నా దగ్గర వదిలేసని చెప్పావు. అవునండి, మనమేగా వాడి అమ్మా నాన్న. ఏమైందండి? పో బయటికి, పో బయటికి. వెళ్ళవే, వెళ్ళి బయటికి.
మీకేదో గాలి సోకినట్టుందండి. గాలి కదే సునామీ సునామీ సోకిందా నాకు ఓ బయటికి ఓ పెద్ద మహారాక్షసిది అమ్మో సునామీ మన్మథ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంతా కృష్ణమయ మే కమ్ ఇన్ మేడం. కమిన్, కూర్చోండి. థ్యాంక్ యూ. చూడండి మహేష్ గారు, మీరు ప్రతిసారి నా ఛాంబర్కి వచ్చేటప్పుడు మే కమిన్ అని రానక్కర్లేదు. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. మీరు ఏదో సీరియస్గా ఫైల్ చూసుకుంటుంటే డిస్టర్బ్ అవుతుందని. మే కమిన్ అని పిలిస్తే అది డిస్టర్బెన్స్ కాదా? అవును మేడం, ఆ సంగతి ఆలోచించలేదు. వదిలేయండి. ఇద్దరం ఈ ప్రాజెక్ట్ విషయంలో డెడికేటెడ్ గా పనిచేస్తున్నాం, అవునా? అవును మేడం. అంచేత ఏ క్షణంలోనైనా మీకు నాతో అవసరం పడచ్చు, కాబట్టి అనుమతి అవసరం లేదు. ఓకే ఓకే మేడం. కమింగ్ టు ద పాయింట్, విషయం ఏమిటో చెప్పండి. మేడం, మొన్నటిదాకా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాలేదని కంగారు పడ్డాం. ఇప్పుడు అది కూడా వచ్చేసింది మేడం. వెరీ గుడ్. అంటే ఇక ఏ పర్మిషన్ అవసరం లేదు కదా? అక్కర్లేదు మేడం. ఇక మనం ఫుల్ స్వింగ్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. కట్టడం మొదలుపెట్టే ముందు మనకి కావలసిన రా మెటీరియల్స్ అన్నీ కూడా ముందుగా స్టాక్ చేసుకోవడం మంచిది, అవునా? షో మేడం. అన్ని కంపెనీస్కి కొటేషన్ కోసం ఈమెయిల్ పంపాను. ఏమిటో ఎప్పుడు కన్స్ట్రక్షన్ ప్రారంభం అవుతుందో అని చాలా ఆతృతగా ఉండేదాన్ని. ఇప్పుడు కన్స్ట్రక్షన్ మొదలవుతుంది అనగానే టెన్షన్ స్టార్ట్ అయింది మహేష్ గారు. అదేంటి మేడం? అవునండి, చిన్న ఇల్లు కట్టేటప్పుడే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెత హెచ్చరిస్తోంది. ఇంత పెద్ద ప్రాజెక్టు బాధ్యత నేను తీసుకున్నాను, ఎంతవరకు విజయం సాధిస్తాను అని భయంగా ఉంది. మేడం, మిమ్మల్ని మీరు చాలా తక్కువగా అంచనా వేసుకుంటున్నారు. అంత గొప్పదాన్ని కాదులేండి. అలా అనకండి మేడం. మీరు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడే మీలోని ఇంటెలిజెన్స్, షూ విజన్ కనిపెట్టాను. పైగా ఇది మీ డ్రీమ్ ప్రాజెక్ట్. మీరు ఫెయిల్ అవడం ఇంపాసిబుల్. ఇది ధైర్యం అయితే పర్వాలేదు, పొగడ్త లాంటిదైతే నేను పొరపాటు పడ్డం తప్పనిసరి. మీతో మాట్లాడడం కష్టమని అన్నగాని మరి మీతో మాట్లాడుతుంటే ఓ ఎడ్యుకేషన్ అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా పొగడితే. లివిచ్, కన్స్ట్రక్షన్ మొదలు పెడుతున్నాం కాబట్టి కొన్ని స్టాల్స్ ప్రైవేట్ వ్యాపారస్తులకు ఇచ్చి తీరాలి. లేకపోతే అన్ని రకాల వ్యాపారాలు మనమే నిర్వహించడం చాలా కష్టం అవుతుంది. అవును మేడం. ఒక యాడ్ ఇప్పుడే ఇస్తే మనకు బాగా అడ్వాన్సులు కూడా వస్తాయి. అక్కర్లేదు, వాళ్ళ అడ్వాన్సులతో మన వ్యాపారం చేయక్కర్లేదు. మనకు కావాల్సింది నీతితో వ్యాపారం చేసేవాళ్ళం. వాళ్ళ కోసం ట్రై చేద్దాం. మనం యాడ్ ఇస్తే మల్టీనేషనల్ కంపెనీస్ ఆనందంగా ముందుకొస్తారు మేడం. నో మహేష్ గారు, మనకు కావాల్సింది మల్టీనేషనల్ బ్రాండ్స్ కాదు. అలాంటివి చాలా థీమ్పార్క్స్లో ఉన్నాయి. మరి మనం ఆహ్వానించాల్సింది వికలాంగుల సహకార సంస్థలు తయారు చేసే హ్యాండీక్రాఫ్ట్స్, అలాగే డ్వాక్రా గ్రూప్ లేడీస్వి, అనాథ శరణాలయాల నుంచి వచ్చే క్రాఫ్ట్స్, వాటితో పాటు జైల్లో ఉన్న ఖైదీలు తయారు చేసే ప్రోడక్ట్స్, ఇలాంటివి మనం ఇన్స్టాల్ చేయాలి. ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తల స్టాల్స్ ని ఆహ్వానించాలి. మేడం, ఇంత పెద్ద ప్రాజెక్ట్లో గవర్నమెంట్ వాళ్ళు ఏవో కంటి తిరుపుగా జరిపే విలేజ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్లా ఉంటే బాగుంటుందేమో. సారీ మహేష్ గారు, ప్రభుత్వం ఏ ఆలోచనతో చేసినా అలాంటి ఎగ్జిబిషన్ల వస్తువులు హాట్ కేక్స్ లా అమ్ముడుపోతున్నాయి. కానీ దురదృష్టం, వాళ్ళకి సరైన ప్రోత్సాహం సంవత్సరం అంతా ఉండడం లేదు. మనం ఆ అవకాశాన్ని కల్పిద్దాం. దేశ విదేశాల నుంచి వచ్చేవాళ్లు మన మహిళా క్రాఫ్ట్స్ ని ఆనందంగా కొంటారు. అవి వాళ్ళ ఇంట్లో ఉంచుకోవడం ఒక అబ్బరం అనుకుంటారు. దాట్స్ అ ఫ్యాక్ట్. యు ఆర్ రైట్ మేడం.
నేనంతగా ఆలోచించలేదు. మీరే కాదండి, ప్రభుత్వమే ఆలోచించడం లేదు. ఎక్కడో ఖాదీ షాప్ అంటూ ఏ మూలలో పెడతారో, సామాన్లకు అది అందుబాటులో ఉండదు. మనం ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం. మనతో పాటు 10 మందికి మంచి అవకాశాన్ని కల్పిద్దాం.